భరత్ గారు చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నా, ప్రకాష్ గారు చెప్పింది నేను చెప్పింది ఒకటే, కాకపోతే చెప్పే విధానంలో కొంత మార్పు ఉండొచ్చు. ఇప్పుడు రాజ్యాంగ ఫలాలతోని మనం ఫలాలు తీసుకుంటూ మనం కోరుకోవడం వేరు, కష్టపడి దాన్ని సాధించుకోవడం వేరు. ఒకటే, ఏదేమైనా ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రాహుల్ గాంధీ గారు నడుం కట్టుకొని ముందుకు సాగుతా ఉన్నారు. ఇలాంటి మేధావులందరూ ఏకంగా వారితో పాటు నడుస్తే ఏదో రోజు బీసీ అయినా ఎస్టీ అయినా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కాంగ్రెస్ లోనే ఉంటది. కాంగ్రెస్ లో ఉంటది. మళ్ళీ కొత్త పార్టీలు ఒక మాట అడుగుతా 50 ఏళ్లు పాలించారు తెలంగాణను. ఒక దళిత ముఖ్యమంత్రి 1960లో వేశారు. 50 ఏళ్ళు ఒక బీసీ కూడా దొరకలేదా మీకు ముఖ్యమంత్రి చేసేందుకు? మళ్ళా కాంగ్రెస్ లోనే అవకాశం ఉంటుంది. 50 ఏళ్ళు ఇచ్చారు, ఇంకో 50 ఏళ్ళు వెయిట్ చేయాలా మీరు బీసీ ముఖ్యమంత్రి చేసేందుకు? ఇప్పుడు ఏదైనా ఒకటండి, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు బీఆర్ఎస్ కంటే లేదు, అక్కడ కేసీఆర్ కుటుంబ సభ్యులే అవుతారు. ఇప్పుడు ఒక్కటండి, నేను 50 ఏళ్ళలో ఒక బీసీ చేయలేదు, ఇంకా మీరు బీసీ చేయాలంటే ఇంకో 50 ఏళ్ళు వెయిట్ చేయాలా? ప్రకాష్ గారు 50 ఏళ్ళలో ఒక నిమిషం, 50 ఏళ్లలో ఒక బీసీని ప్రధాని చేయలేదు, ఒక బీసీని ముఖ్యమంత్రి చేయలేదు. అరే ఇంకా 50 ఏళ్ళు వెయిట్ చేయాలంటారు మీ గురించి. మీరు ఒక్క నిమిషం, కర్ణాటక గాని మహారాష్ట్ర గాని మీరు అన్ని రాష్ట్రాలు చూడండి. తెలంగాణ మాట్లాడుతున్నారు. మహారాష్ట్రలో మా బంజారా వసంతరావు నాయక్, అదే విధంగా ఇద్దరు ముఖ్యమంత్రులు మా బంజారా కమ్యూనిటీ వాళ్ళు చేసిరండి, కాంగ్రెస్ పుణ్యం వల్ల. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, పార్టీ కోసం పనిచేయడం, లక్ష్యంగా అంటే పదవి ఒక లక్ష్యంగా చేసుకుంటూ పోవాలి. పదవులు అవే వస్తాయి, అంతేగాని పదవి కోసమే పనిచేయద్దు. ప్రకాష్ గారు చెప్పింది అదే. నేనే ముఖ్యమంత్రి కావాలని ఎవరు పనిచేస్తే ఎవరు పక్కన వాళ్ళు దాన్ని స్వాగతించరు. అదే పార్టీ కోసం కష్టపడిన వ్యక్తిని ఏదో రోజు పార్టీ గుర్తిస్తుంది, అది పార్టీలో కూర్చోబెడుతుంది. అలాంటి శ్రమించిన నాయకులు లేరనేది ఇప్పుడు ప్రకాష్ గారు చెప్పింది. ఒక లక్ష్యంతో పనిచేయాలి, ఒక యాటిట్యూడ్ తో పనిచేయాలి, అదే విధంగా నిస్వార్థంగా పనిచేయాలి. ఫస్ట్ నిస్వార్థంగా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ప్రకాష్ గారు చెప్పినట్టు కొన్ని సూత్రాలు, కొన్ని సిద్ధాంతాల మీద పనిచేయనంత వరకు ఎవరు నాయకుడు కాలేదు. ప్రకాష్ అన్న చెప్పింది చాలా మంచి విషయాలు. ప్రకాష్ అన్నతో స్పెషల్ డిబేట్ పెట్టాలి, బీసీలలో ఎందుకు మనం కాలేకపోతున్నాం, ఏమేమి లోపాలు ఉన్నాయనేది. ఎందుకంటే ఎవరు చెప్పినా మంచి విషయాన్ని మనం స్వీకరించాలి ఖచ్చితంగా. అన్న రామచంద్ర అన్న, నేను ఆర్షిగా మాట్లాడితే క్షమించి, కానీ నాకేంటంటే ఆ ఉద్యమంలో 25 ఏళ్ళు ఉన్నాం కాబట్టి ఆ వేడితో అంటాం. కానీ ప్రకాష్ నాకు ఒక విషయం అర్థం కాలేదు. విఠల్ అన్న, మీరేమో కేసీఆర్ గారి మీద, వారి కుటుంబం మీద, అవినీతి మీద మీ ఆవేదన. ప్రకాష్ గారికి ఏమో కేసీఆర్ గారు బతుకుంటేనే తెలంగాణ అస్తిత్వం బతుకుంటుండే సెంటిమెంట్. ఏంది నాకు అర్థం కాని పరేషాన్. లేదు, ప్రకాష్ గారు అన్నది గత్యంతరం లేక కొత్తది పెట్టాలని అన్నారు. కొత్తది పెట్టాలని కవిత ముందు కేసీఆర్ పెంచనివ్వండి, కేసీఆర్ పెంచనివ్వండి. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో అవినీతికి ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు. ఎవరు ముఖ్యమంత్రి అయినా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో అవినీతి వరదలాగా మారుతూనే ఉంటది. అది ముఖ్యమంత్రులకు, పార్టీలకు సంబంధించిన అంశం కాదు, అది వ్యవస్థలో ఉన్న లోపం. అది ఇప్పుడు ప్రకాష్ గారు, కవిత అయితే ఇప్పుడు కేసీఆర్ తెలుస్తుంది, హరీష్ రావు భుజాల మీద తుపాకీ పెట్టి పేలుతోనివ్వండి, తర్వాత కేసీఆర్ గారి ప్లేస్ లో మీరే వస్తారేమో, రాను చూద్దాం. షాజహాన్ గారు అందరినీ చంపేసి రాజైనట్టు ఎవరైతే. ప్రకాష్ గారు, ఒకటి వాళ్ళ కవిత పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ వల్ల బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ప్రాస్పెక్టివ్ లో మాట్లాడతారు, ఎందుకంటే బీఆర్ఎస్ రిప్రజెంటేటివ్ లేడు. సరే, అంటే ప్రకాష్ గారు కొంచెం బీఆర్ఎస్ వైపు మాట్లాడిన ఆయన పార్టీ మెంబర్ కాదు. ఒకటి అడుగుతురా, చాలా మంది బీఆర్ఎస్ వాళ్ళు ఆందోళన చెందుతూ లాస్ట్ 3 months గా నాకు చాలా మంది ఉన్నారు, మా పార్టీ భవిష్యత్ ఏందని చెప్పి. ఓకే, అంటే 30 లక్షల మంది దాదాపు యాక్టివ్ మెంబర్షిప్ ఉంది. 30 వాళ్ళు 60 లక్షలు చెప్తారు, కనీసం 30 లక్షల మంది అయితే ఉన్నారు. సో ఎందుకంటే ఆమె నిన్న ఇంత దాకా వచ్చిన తర్వాత పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత అని అన్నారు. మళ్ళీ వాళ్ళు దానికి క్లారిఫికేషన్ చేశారు, అంటే నేను దాన్ని కట్ చేశారు. సిబిఐ కేసు కేసీఆర్ దాకా వచ్చిన తర్వాత పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత. సో ఏంది బీఆర్ఎస్ భవిష్యత్ ఏంది నెక్స్ట్ 3.5 years లో? మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే నిన్ననే డిస్కషన్ జరిగింది, మళ్ళీ కేసీఆర్ను కోరుకుంటున్నారు అని. నేను ఏప్రిల్ 27 సమయంలో అది నమ్మాను, ప్లీనరీ సమయంలో. ఎస్, బాగా సక్సెస్ అయింది, అద్భుతమైన ప్లీనరీ. 10 లక్షల మంది అక్కడికి వచ్చినా రాకుండా టీవీల్లో కనిపించింది ఆ ఎంతూజియాజం. మళ్ళీ కేసీఆర్ ఏం మాట్లాడతాడు వినాలి అన్నది అది కనిపించింది. కానీ లాస్ట్ 3 months, ఏప్రిల్ 27 నుంచి ఇవాళ సెప్టెంబర్ 3 వరకు జరిగిన పరిణామాలు ఏ ఒక్కరోజు కూడా పాజిటివ్ బీఆర్ఎస్ లేదు. బట్ ఇంతకంటే పెద్ద సంక్షోభాలు కూడా బీఆర్ఎస్ ఎదుర్కొంది, ఇది కాదు. సో వాట్
మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బీఆర్ఎస్ దీన్ని ట్యాకిల్ చేయగలదా? ఎందుకంటే ఇంతకుముందు బయటి శక్తుల నుంచి, ఇప్పుడు ఇంట్లో నుంచే ప్రాబ్లం, ఇంట్లో వ్యక్తే ఆమె కామెంట్ చేస్తున్నారు. సో ఈ సంక్షోభాన్ని బీఆర్ఎస్ తట్టుకోగలదా? రామచంద్ర నాయక్ గారు, డాక్టర్ గారు ఎన్నో సార్లు మధ్యరాత్రి 2 గంటలకు సర్జరీ చేయంగా నేను పక్కన ఉన్నా. ఇప్పుడు కాలుకు పుండు పుట్టినప్పుడు ఆయింట్మెంట్ రాస్తారు, జాగ్రత్తగా ఉండమని చెప్తారు. అది ఆంపిటేషన్ అయిన తర్వాత ఏం చేస్తారు? కాలు తీసేస్తారు. మన ఇష్టం, మనకి ఎంత ప్రేమ ఉన్నా మనల్ని తినేస్తున్నది అనుకున్నప్పుడు ఇక ఈ కాలుతో పోలిద్దాం మనం, లేకపోతే మనమే చచ్చిపోతాం అనే పరిస్థితి వస్తుంది. కవిత విషయంలో అట్లాగే అర్థం చేసుకోవాలి. రెండవది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి కవిత దుమారం అంతా కూడా ఒక 15 రోజుల్లో, నెల రోజుల లోపల సంసిపోతుంది. అట్లా మనం ఎప్పుడు జూలై, ఏప్రిల్, మే 15th లెటర్ బయట పడ్డప్పుడు అనుకున్నాం. ఇవాళ సెప్టెంబర్ 3 రోజులు ఇప్పుడు పార్టీలో లేదు కదా భరత్ గారు, ఇవాళ ఆంపిటేషన్ అయిపోయింది. పార్టీలో లేకున్నా ఇప్పుడు ఆమె మాట్లాడే మాటలకు శాంతిటీ ఎంతో కొంతమంది నమ్ముతారు కదా. అంటే గురించి ఇప్పుడు ఒక రోజు హరీష్ రావు గురించి, ఇంకో రోజు సంతోష్ గురించి, ఇంకో రోజు కేటీఆర్ గురించి, ఇట్లా ఇవాళ ఎవరు కూర్మయ్య గారు నవీన్ కుమార్ గురించి చెప్పింది, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గురించి చెప్పింది, రేపు ఇట్లా లీడర్స్ అందరి గురించి చెప్పుకుంటూ పోతే ప్రాబ్లం కదా బీఆర్ఎస్ కు. ఏమైతుంది తెలియని విషయాల భరత్ గారు? మనము సభ్య సమాజంలో గౌరవప్రదమైన పొజిషన్ లో ఉన్నాం కాబట్టి బయటకు మాట్లాడము. మన మానసిక స్థితి ఏంటండి? మన లోపల మనం గనక ఆత్మకు జవాబుదారీగా ఉంటే ఎవరు కరప్షన్ అంటే ఇప్పుడు ఇవన్నీ మీకు నాకు జర్నలిస్ట్ సర్కిల్లో, ఎలైట్ సర్కిల్లో తెలిసిన విషయాలు, సామాన్య ప్రజలకు తెలియని విషయాలు కదా అంటారు. ఇప్పుడు ఎలైట్ సర్కిల్, జర్నలిస్ట్ సర్కిల్ ఏమనుకుంటాం మనం? కరప్షన్ అనేది అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి, అన్ని పార్టీలు చేస్తున్నాయి. మెగా ఇంజనీరింగ్ అన్ని పార్టీలకు డొనేషన్ ఇస్తుంది, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. ఇది మనందరూ తెలుసు. కరప్షన్ ఏ పార్టీ వచ్చినా అది ఏమంటారు, ఈ ఆత్మ నశించదు అన్నట్టు కరప్షన్ నశించదు. ఎవరు అధికారులకు వచ్చినా ఒక రూపంలో నుంచి ఇంకో రూపంలోకి మారుతుంది తప్ప. మీరు ఎన్నికల పోలింగ్ సమయంలో మీరు చాలా సార్లు మైకులు పెడుతుంటారు, అక్కడ మాట్లాడిస్తూ ఉంటారు ఓటర్లను. వాళ్ళు ఏమంటారు అంటే, ఇంట్లోకి తెచ్చిపెట్టిండా, ఆడు దోచుకున్న సొమ్మే కదా మనకి ఇచ్చింది. అంతే కదా. మరి అక్కడ మెయిన్ ఎలక్ట్రల్ సిస్టమ్ అది కాకుండా కరప్షన్ ను నివారించలేం. ఆత్మ ఏదో ఉందో ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మారినట్టు మారుతుంది. కానీ ఆమె రోజు ప్రెస్ మీట్ లేకపోతే వారం 10 రోజులకు ఒకసారి ఒక బాంబు వేల్స్తే ఆ తట్టుకునే కెపాసిటీ ఉందా అని అడుగుతారు. కేసీఆర్ ను భరత్ గారు మీరు ఢిల్లీలో నిత్యం చూశారు. చంద్రబాబు నాయుడిని, రాజశేఖర్ రెడ్డిని ఏకకాలంలో ఎదుర్కొని తెలంగాణ తెచ్చిన వ్యక్తి గురించి మీరు కవిత ఎంతండి, పిల్లకాకి ఏం తెలుసు ఉండేది దెబ్బ అంటారు కదా. అంటే నేనేమంటారు, ఇంట్లో వ్యక్తి కదా, మిగతా వాళ్ళ నేను అనేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు అంటే ఏకి పారేయగలిగాడు, రాజశేఖర్ రెడ్డి ఏకి పారేయగలడు, బిడ్డ కదా, బిడ్డని ఏమనలేడు కదా ఆయన డైరెక్ట్. ఆయన అనడు కానీ కింద సైన్యం ఉంటుంది కదా, సైన్యంతో అనిపిస్తాడు. ఇంకా ఎక్కువగా పోరాడే శక్తి కూడా ఆమెకు లేదు. ఆమె ఒకవేళ కొత్త పార్టీ పెడుతుందా, లేదంటే జాగృతినే కొంతకాలం పాటు సమయం వచ్చేదాకా జాగృతి పేరుతోనే కార్యక్రమాలు చేస్తుందనే చూడాలి. ఒకవేళ వేరే పార్టీ పెడితే ఆమె కూతురు అయినా కూడా ఆమె ఒక పరాయి పార్టీకి సంబంధించిన వ్యక్తిగానే, షర్మిల అండ్ జగన్ మధ్య ఎట్లాంటి సంబంధాలు ఉంటాయో, విజయమ్మ ఎట్లా నలిగిపోయిందో అట్లా నలిగిపోవాల్సి వస్తుంది. కానీ కేసీఆర్ గారు విజయమ్మ అలా కాదు, చాలా తొందరగా తేరుకోగలుగుతాడు ఆయన. తేలుకోగలుగుతారు. ఒక్క నిమిషం అడుగుదాం. రమ్యారావు గారు, ఏంటి భవిష్యత్తు నెక్స్ట్? ఇప్పుడు ఇక ఆప్షన్ నాకేం కనిపిస్తుంది అంటే, కొత్త పార్టీ పెట్టిన కాంగ్రెస్ తో అలైన్ కావాలి. బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోదు. ఆమె బీజేపీ వ్యతిరేక. ఇప్పుడు ఆమె ఉద్దేశం ప్రకారం నన్ను జైలు పంపిన వాళ్ళని విడిచిపెట్టా అంది. నో కాంప్రమైజ్. కాంగ్రెస్ తో అలయన్స్ అవ్వాలి, లేకపోతే కాంగ్రెస్ లో జాయిన్ కావాలి. మీరు అన్నట్టు బీజేపీ ఆమెను జైల్లో పెట్టింది, బీజేపీలోకి పోదు. బీజేపీ తీసుకున్నా తీసుకోమని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. గాంధీ భవన్ మెట్లు కూడా ఎక్కనియమని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తారు. అట్లా అయితే ఇప్పుడు ఆమెకున్న ఆప్షన్, ప్రకాష్ అన్న చెప్పినట్టు విఠల్ దగ్గర డబ్బులు లేవు, ప్రకాష్ గారి దగ్గర డబ్బులు లేవు, ఇన్న దగ్గర డబ్బులు లేవు, రమారావు దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఉన్నాయి, కేసీఆర్ కుటుంబం దగ్గర ఉన్నాయి.
ఇప్పుడు డబ్బులు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా పార్టీ ఇప్పుడు డబ్బులు లేనప్పుడే ఆమె తెలంగాణ జాగృతి పెట్టి మీడియా ఛానల్ పెట్టాలని ఎన్నో చేసింది. ఆమె పార్టీ పెట్టాల్సిందే. ఆ పార్టీలో చాలా మంది పాపం నిరుద్యోగులకి కనీసం ₹1,00,000 నెలకి మినిమం జీతం తీసుకోండి. తెలంగాణ జాగృతిలో కోట్ల రూపాయలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. లేదు అంటారు యాక్చువల్ ఆమె దగ్గర డబ్బులు లేకపోతే కళాకారులకి 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు ఇచ్చిన కళాకారులు ఉన్నారు, మీకు తెలియదు. కవితక్క దగ్గరికి ఏముందని పోతారు? డబ్బులు తప్ప. డబ్బులు లేకపోతే కవితక్క దగ్గర ఏం పోతారు? ఆమె దగ్గర సిద్ధాంతం ఉందా? ఆమె దగ్గర ఏమైనా భగత్ సింగ్ వారసురాలా? ఆమె ఏమన్నా రాణి రుద్రమదేవా? డబ్బులు తప్ప ఏమి బీసీ అంటారు కదా. బీసీ ఆమె బీసీయా? వాళ్ళ హస్బెండ్ బీసీయా? ఇప్పుడు అర్హత కూడా ఉండాలి కదా. కవితక్క బతుకమ్మ ఆడింది, బతుకమ్మ ఆడిచ్చింది, బతుకమ్మ గొప్ప పేరు తెచ్చింది, అంతవరకు ఓకే. ఆమె కేసీఆర్ కూతురు కాకపోతే హూ ఇస్ షీ? కాబట్టి ఎక్కువ ఊహించుకోవద్దు. ప్రకాష్ అన్న అన్నట్టు ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయి, అవన్నీ తెలంగాణ ప్రజల డబ్బులే. నా దృష్టిలో సంతోష్రావు ఒక పార్టీ, కేటీఆర్ ఒక పార్టీ, హరీష్ ఒక పార్టీ, ఇంకా 4 పార్టీలు పెట్టి వేల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. నిరుద్యోగులకు కనీసం కొంచెం ఉపాధి దొరుకుతుంది, కళాకారులకి డప్పులకి. ఇవాళ నడమంత్రపు సిరి నాలుక మీద, నడమంత్రపు సిరి నరం మీద పుండు సలసలగా ఆగుతుంటది. తెలంగాణ పాపపు సొమ్ము ఇవాళ పందికొక్కులాగా తిన్న ఈ కల్వకుంట్ల కుటుంబం, కేసీఆర్ కుటుంబం, కల్వకుంట్ల కాదు కేసీఆర్ కుటుంబం ఖచ్చితంగా తిహార్ జైలుకు పోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ 1,500 కోట్ల రూపాయలు 1,500 ఆల్రెడీ పోయింది కాబట్టి ఆమె ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, హరీష్, కేటీఆర్, సంతోష్ కూడా పంపాలి అందరినీ. ఆ 1,500 కోట్ల రూపాయలు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు వచ్చేదాకా మేము పోరాడుతూనే ఉంటాం. దానికి ప్రకాశ్ అన్న మాకు గైడ్ చేయాలని కోరుకుంటున్నాం. క్లోజ్ చేద్దాం. రమారావు గారు చెప్పండి. ఇప్పుడు నా పర్సెప్షన్ ఏంటంటే, ఒక వయసు పైపడిన ఒక వ్యక్తి తన ముగ్గురు అంటే కుమారులు ఉన్నారనుకోండి, ఆస్తి ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ముగ్గురికి పరీక్ష పెడతాడు. ఈ 3 సంవత్సరాలు పరీక్షా కాలం అనుకోండి, మిగిలిన 3 సంవత్సరాలు పరీక్షా కాలం. ఈ 3 సంవత్సరాల్లో ప్రజల మన్ననలు ఎవరు పొందితే వాళ్ళకు నేను రేపు పగ్గాలు ఇస్తాను ఏమైనా మాటిచ్చి అందరికి ఆస్తులు పంచి బయటకు పంపించాను. కేటీఆర్ కి ఇచ్చేసాడు పగ్గాలు, ఇంకా మళ్ళీ పరీక్ష పెట్టేదే ఉంది మీకు. అధ్యక్ష పదవి వేరు. కవిత గారికి కూడా ఒక మూట ఇచ్చి ఒక వాటా ఇచ్చి పంపించిన నేను అనుకుంటున్నా. ఏ తండ్రైనా అట్లా రచ్చ చేసుకుంటారా చెప్పండి? ఏ తండ్రి? డాక్టర్ గారు మీరు సైకాలజీ ఎక్స్పర్ట్, కేసీఆర్ గారి బ్రెయిన్ అంతా స్టడీ చేసినట్టు చూస్తున్నారు. మనం ఏమంటాం, ఒకవేళ కవిత గారు కనుక పార్టీ స్థాపిస్తే దానికి ఒక బీసీ నేతను అధ్యక్షుడిగా చేస్తే సర్వే అవుతుందేమో. కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చేసినట్టు ఈమె బీసీని ముఖ్యమంత్రి చేస్తారా? ఆమె అవుతుంది. మేమెవ్వరిని నమ్మం ద్వారా మీ కేసీఆర్ కుటుంబాన్ని నమ్మే పరిస్థితే లేదు. మీ అవసరం మాకు లేదు, తెలంగాణ అవసరం మీకు లేదు. తెలంగాణ పేరుని మీరు తీసేసినాక మీ అవసరం మాకెందుకు? ఇంకా ఇంతకీ ప్రకాష్ గారు మరి విఠల్ గారి ఆలోచన విధానాలకు సపోర్టివ్ గా మరి నిలబడతారా భవిష్యత్తులో? సార్ చెప్పారు కదా క్లియర్ గా, మనందరం కలిసి బ్రెయిన్ స్టార్మ్ చేద్దాం, పెడదామని. కవిత గానే వారిని అధ్యక్షుడిగా చేస్తే పోతాడేమో. సార్ గత్యంతరం లేదు కాబట్టి అన్నాడు. గత్యంతరం క్రియేట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రకాష్ అన్న మేధస్సును వాడుకోవాల్సిన బాధ్యత మనదే. రమారావు గారు ఏంటి మీ సోదరి భవిష్యత్ ఏంటి? మీ ఏమంటారు, మీ చిన్నాన్న పార్టీ భవిష్యత్ ఏంటి? చిన్నాన్న పార్టీ భవిష్యత్తు ఆ పార్టీ వాళ్ళు చూసుకుంటారు, మాకేం సంబంధము. మేము ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చినామో, ఏదైతే ప్రజాపాలన ఇస్తున్నామో, ఇందిరామ రాజ్యం తెస్తామన్నామో, మా పార్టీ గురించి మా నాయకులము, మా ముఖ్యమంత్రి గారు, మా ప్రజల గురించి మేము ఆలోచించుకుంటాం, వేరే వాళ్ళ గురించి. కాకపోతే కవిత ఈ రోజు మీ పార్టీలో జాయిన్ అవుతారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి మీ పార్టీతో అలయన్స్ పెట్టుకుంటున్నావు, లేకపోతే మీ పార్టీ ఎవరు? కవితనా? ఈ రోజు మా పిసిసి చీఫ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఆల్రెడీ మా హైకమాండ్ కవితను వద్దంది. కవిత అసలే అవసరం లేదు. అప్రోచ్ అయ్యింది. కవిత ఫ్లెక్సిబుల్ అని చెప్పినాను కదా. అటు బీజేపీకి ఫస్ట్ ముఖ్యమంత్రి కూతురు ఉన్నప్పుడే, ఎంపీ ఉన్నప్పుడే, ఫస్ట్ టర్మ్ లోనే 2018 ఎలక్షన్స్ కు బిఫోరే కవిత మాట్లాడుకుంది బీజేపీ వాళ్ళతోటి. అనుకోకుండా ఈ లిక్కర్ స్కామ్ లోకి వెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద కోపం పెంచుకుంది. రేపటి దినము ఎక్కడ దిక్కు లేనప్పుడు కూడా మళ్ళొక్కసారి కూడా ఆలోచించుకుంటుండొచ్చు. మరి నా కేసులు, నా ప్రాపర్టీస్ ఫ్రీజ్ అయి ఉన్నాయి, అవి రిలీజ్ అవ్వాలన్నా, నా కేసులు పోవాలన్నా మళ్ళీ మరి లేకుంటే ఈ రోజు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడింది కదండి, ఒక బీజేపీ ఎమ్మెల్యే నాకు చెప్పిండు సమాచారం అని. అంటే బీజేపీ వాళ్ళతో టచ్ లోనే ఉంది కదా. లేనిపోని అలిగేషన్లు ఆ బీజేపీ ఎమ్మెల్యే చెప్పినందుకే కదా ఈ రోజు మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడింది. ఒక బీజేపీ ఎమ్మెల్యే చెప్పింది నువ్వు నమ్ముతున్నావు అంటే, బీజేపీ మొన్న లాస్ట్ మంత్ కూడా చూసాము, స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ అదేంది కాదు జయంత్ సింగ్ కూడా కవిత ఇంటికి వచ్చాడు, ఒక సెంట్రల్ మినిస్టర్. వాళ్ళ యూనిట్ ను, దిలీప్ కుమార్ గారి యూనిట్ ను ప్రారంభించడానికి వచ్చిన ఆయన వచ్చిన పని చూసుకోకుండా ఇక్కడ కవిత ఇంటికి వచ్చి వెళ్ళిపోయినాడు. అంటే బీజేపీ వాళ్ళతోటి కవిత ఫుల్ ఫ్లెడ్జ్ గా
కాంటాక్ట్ లో ఉంది. జయంత్ సింగ్ ఆర్ఎల్డి కదా, ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు, కూటమిలో ఉన్నాడు కదండి. అంటే ఇప్పుడు కూటమిలో ఉన్నప్పుడు ఆయన మంత్రి కదండి, ఆయన మంత్రే కదా. రామారావు చెప్పిన దాని ప్రకారం డ్రామా డ్రామా డ్రామా, ఇది కేసీఆర్ కుటుంబ డ్రామా కంపెనీ, ఆయన కేసీఆర్ కుటుంబ పాలన. ఇక మీరు డ్రామా అనుకుంటుండొచ్చు కానీ నేను చెప్తున్నాను, అంటే వీళ్ళు మాకు అధికారం అవసరం లేదు, నాకు పదవుల మీద మోజు లేదు అన్నారు. అదే మాట మీద నిలబడగలుగుతారా? ఇదే బీసీలను ఒక లేడీనో ఒక విద్యార్థి నాయకున్నో బీసీల కోసం నేను మాట్లాడుతున్నా, నేను పోరాటం చేస్తున్నా అని అంటుంది కదా. మరి ఇప్పుడు తను గౌరవాధ్యక్షురాలు ఉండకుండా ఎలాంటి హోదా లేకుండా బీసీ ఉద్యమానికి తను స్పాన్సర్ చేసుకుంటూ నడిపించగలుగుతుందా? నేను భవిష్యత్తులో ఎలాంటి పదవులు తీసుకోను అని చెప్పగలుగుతుందా? నాకు రాజకీయంగా నేను ఉంటా కానీ నాకు పదవులు అవసరం లేదు అని చెప్పగలుగుతుందా? చెప్పినప్పుడు మరి అదే కదా మళ్ళొకసారి ప్రజలను మభ్య పెడుతున్నట్టు కదా. అదే భరత్ గారు, మళ్ళొకసారి ప్రజలను మభ్య పెట్టడమే కదా. నేను అమాయకురాలు కాదు, నేను అడుగుతున్నాను. అందుకే మళ్ళీ మీ బీసీలు కూడా మళ్ళొకసారి బీసీ నాయకులు పెట్టుకోండి. విప్రకాష్ గారు మీరు ఒక్కలే అనుకుంటే పదవి అవసరం లేదని చెప్పింది, అది కూడా మీరు అట్లా కాదు. అంటే సందర్భాన్ని అక్కడ ఉన్న పరిస్థితులను పట్టుకొని పదవులు తీసుకోవాలా వద్దా అనేది ఉంటది. నేను లాస్ట్ గా ఆయన అడిగినప్పుడు ఒకటే అన్నా, నేను అంటే మరి అది అవకాశవాదమే కదా అన్న, సందర్భాన్ని బట్టి అంటే అది అవకాశవాదమే కదా. అవకాశం కోసం ఆయన ట్రీట్మెంట్ కోసం తీసుకున్నారు కార్పొరేషన్ చైర్మన్, అంతేనా? ఒక్క నిమిషం. ఇప్పుడు మనకున్న అవకాశము అక్కడ అనుకోండి, సపోజ్ నేనేమడిగాను ఆయన అంటే, ఆయన నాయకత్వం కింద ఇంకెవరు కూడా ఏం పని చేయలేరమ్మా, ఎందుకంటే టోటల్ డామినేటెడ్ బై సీఎం కదా. కేసీఆర్ గారు ఏకఛత్రాధిపత్యమే ఉంటది ఆయనది. అంటే ఆయనకున్న అవగాహన కావచ్చు, ఆయనకున్న నాలెడ్జ్ కావచ్చు, వీళ్ళు చెప్పలేని ధైర్యం లేకపోవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అంటే మాకు 14 ఏళ్ల జీవితం, మాది కలిసి ఉన్న జీవితంలో ఎప్పుడు తరచుగా మేము వాద ప్రతివాదాలతో దూరం అయ్యే వాళ్ళం. చాలా సార్లు నేను ఆయనతో మాట్లాడిన సందర్భాలున్నాయి, అలిగిపోయిన సందర్భాలున్నాయి. 14 ఏళ్ల అనుభవం చూసిన తర్వాత ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఆయన పరిపాలనలో భాగం కావద్దు, అయితే కనుక రోజు మాకు మళ్ళీ గొడవలు అవుతాయి. ఎందుకంటే నేను అడవిలో నుంచి వచ్చిన వాడిని, ఆయనేమో కాంగ్రెస్ రాజకీయాల్లో పుట్టి తెలుగుదేశంలో పెరిగి ఇవన్నీ కూడా ఆయన నేర్చుకున్నవాడు. మాకు ఈ భావజాల సారూప్యత లేకుండే, కాబట్టి నేను వద్దనుకున్నాను. నాకు ఇష్టం లేదా, నేను లాస్ట్గా అడిగాను, నీ దగ్గర కాకుండా రాజ్యసభ సభ్యత్వం ఇస్తే దేశ సమస్యలను ఆ పార్లమెంట్ లో వినిపించడానికి నాకు అవకాశం ఉంటది అంటే తప్పకుండా చూద్దామన్నాడు. ఈ లోపల గవర్నమెంట్ పడిపోయింది, ఇచ్చేవాడేమో తెలియదు. ఎందుకంటే ఆయన వాటర్ రిసోర్స్ గ్రౌండ్ వాటర్ అది విజిటింగ్ కార్డ్ పర్పస్. ఎందుకంటే తను ఒక రోజు అన్నాడు, దూరం ఉంటే ఎట్లా, నా పనులలో నేను కొట్టుకపోతున్నా, కనీసం కళ్ళ ముందటుంటేనన్నా కనీసం మాట్లాడుకోవచ్చు కదా అంటే, సరే కానివ్వండి అని చెప్పాను. నా కోసం క్రియేట్ చేసి ఇచ్చారు అది, బట్ పెద్దగా నేను దానిలో చేసింది ఎక్కువ లేదండి. దాన్ని చెప్పుకోదగ్గ నా నాలెడ్జ్ అక్కడ ప్రదర్శించడానికి కూడా నాకు అవకాశం లేకుండే, డబ్బు కూడా లేకుండే, బడ్జెట్ కూడా లేకుండే. కానీ ఒకటి స్టిల్ నేను మీతోని తెలంగాణ సమాజం ఏం ఆశించింది, కేసీఆర్ పాలనలో ఏం జరిగింది అనే దాని మీద మరకలు మెరుపులు రెండు కూడా వినిపించగలుగుతా. ఓకే, సపరేట్ గా పెట్టుకుందాం. థ్యాంక్ యూ విప్రకాష్ గారు. నేను ఒకటే అంట, అవకాశవాదము ఎవరైనా చేస్తారు అని అంటే, మరి గతంలో ఎంపీగా కూడా ఓడిపోయి మళ్ళీ అదిరిచ్చో బెదిరిచ్చో మా పార్టీ నుంచి వెళ్ళిన బీసీ మహిళకు కేసీఆర్ గారు నామినేషన్ వేసుకోమని చెప్పినాక కూడా అది కవిత తీసేసుకుంది. మరి అది చేసుకోగలిగిన ఆమె మరి బీసీల కోసం ఎందుకు మాట్లాడలేదు, వేరే రకంగా ఎందుకు చేయలేదు? చేయాల్సినవి చాలా ఉండే కదా. అంటే తన పని, తన పదవికాంక్ష ఇక్కడ కనిపిస్తలేదా అండి? మరి అప్పుడు బీసీల కోసం ఎందుకు మాట్లాడలేదు? మరి అప్పుడు మీరు కూడా చూసిండ్రు కదా, మరి ఎందుకమ్మా నువ్వు 4 రోజులు పని చేసుకోరాదు, నీ నియోజకవర్గానికి మరి నువ్వు ముఖ్యమంత్రి కూతురువే కదా, నీకు నడవంది ఏముంది అని మీలాంటి పెద్ద మనుషులు ఎందుకు నచ్చ చెప్పలేదన్నా? మరి ఒక బీసీ మహిళకు ఎందుకు అవకాశం కల్పించలేకపోయినరన్నా మీరు? విడిగా మాట్లాడు రమ్యక్క, చాలా విషయాలు లైవ్ లో ఇవన్నీ మాట్లాడలేము. అంటే మన ఇద్దరం 1 to 1 మాట్లాడుకుంటే ప్రజలకి తెలుస్తుంది అన్న, ఇంటర్నల్ గా ఏం జరిగిందని తెలియజేయాలి కదా. రామచంద్ర నాయక్ గారు, గాదే ఎన్నయ్య గారు, అదేవిధంగా తెలంగాణ జాగృతి నుంచి జాయిన్ అయిన మనోజ గారు, మొత్తానికి కవిత అయితే సంచలన ప్రెస్ మీట్ పెట్టి ఆమె శాసనసభ సభ్యత్వానికి, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. మరొకసారి హరీష్ రావును, సంతోష్ను ఇద్దరిని కూడా టార్గెట్ చేసుకున్నారు. ఒక 2-3 రోజులు ఆగిన
ఆలోచించుకుంటాను, భవిష్యత్ కార్యాచరణ ఇప్పుడు చెప్పలేను అని అంటున్నారు. సో చూద్దాం, ఆమె కొత్త పార్టీ పెడుతుందా, వేరే ఉన్న ఎగ్జిస్టింగ్ పార్టీలో జాయిన్ అవుతుందా, లేకపోతే నాన్ పొలిటికల్ జాగృతిగా కొద్ది రోజుల పాటు కంటిన్యూ అవుతుందా, దీని ఇంపాక్ట్ బీఆర్ఎస్ పార్టీ మీద ఏ విధంగా ఉంటుంది. ఒకటైతే 30 లక్షల మందికి పైగా ఉన్న యాక్టివ్ మెంబర్స్ అయితే ఆందోళన చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ మెంబర్స్. కొంతమంది విమర్శ చేస్తుండొచ్చు, లేదా ఇవాళతో అయిపోయి ఉండొచ్చు. బట్ దానిలో బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. కొద్దిమంది కొత్తగా బంగారు తెలంగాణ బ్యాచ్, బీటీ బ్యాచ్, ఉద్యమ తెలంగాణ బ్యాచ్ ఉన్నారు. 2 రకాల వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏదేమైనా ఉద్యమ తెలంగాణ, అందుకని లూటీ బ్యాచ్ అంటారు. ఓకే, సో వాళ్ళైతే చాలా ఆందోళన చెప్తున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. కవిత వెళ్ళిన తర్వాత, కవిత సస్పెండ్ చేసిన తర్వాత పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది రాబోయే 2 నెలల్లోనే తెలుస్తుంది. పంచాయతీ ఎన్నికలు ప్లస్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కూడా ఒక టెస్ట్ లాంటివే. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.